ఆపరేషన్ వ్యాలంటైన్ ఎలా ఉందన్న? అన్న ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే ఈ సినిమాలో ముఖ్యంగా వర్ణన స్టైల్ కానీ, లుక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ కానీ, క్రేజ్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది. అంటే ముఖ్యంగా మనకి ఫస్ట్ వ్యాలంటైన్ అన్న వెంటనే ఎవరికైనా అమ్మాయిలు, లవర్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఓయోలు, పార్కులు, తుప్పలు ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ ఇవన్నీ కాదన్న. ఆ రోజు 40 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు అనేది మనకు కొంచెం తెలుసు. కానీ ఈ సినిమా చూస్తే డీటెయిల్గా తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ రోజు లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే అదే ఒకటే కాదు, ఆ రోజు బ్లాక్ డే అని కూడా అంటారు. బ్లాక్ డే అని ఎందుకు అంటారు అనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. దానికి రిప్లైగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎలా అయితే రిప్లై ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళకి అనేది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అనమాట. అంటే వర్ణనకి ఇన్ని సినిమాలు పక్కన పెడితే ఈ సినిమాతో ఏదో రేంజ్కి వెళ్ళిపోతాడన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా అనేది. ఇంకా హీరోయిన్తో ఉన్న స్టార్టింగ్ రొమాన్స్ కానీ, రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్తోనే పెద్ద ఫ్యాన్ అయిపోయినా నేను. కానీ ఎండింగ్లో కూడా ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది అన్న. దానికి ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారు. ఇది ఒక మంచి మూవీ అన్న, పక్కా సూపర్ హిట్ అయ్యే మూవీ అన్న. ఫైటింగ్ ఎవరైనా చేత్తో కానీ, కత్తులతో కానీ ఇవన్నిటితో చూసుంటాం. కానీ సినిమాలో ఫ్లైట్లతో అయితే అన్న. అంటే ఆకాశంలో ఫ్లైట్లతో ఇక్కడ పైనుంచి వెళ్తుంది, కింద నుంచి వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది ఏమో చెప్పలేము. కానీ అలా వెళ్తుంది ఫైటింగ్ సీన్లు కూడా. అంటే ఒక్క ఫైటింగ్ సీన్ అన్న, బుల్లెట్లు ఎవరైనా చిన్న బుల్లెట్లు చూసుంటాం. కానీ ఏందన్నా సినిమాలో ఇంత పెద్ద బుల్లెట్లతో ఫైటింగ్లు ఉంటాయన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ వేరే లెవెల్. సో మీరు అందరు చూడండి సినిమా, మీ అందరికి నచ్చుతుంది అన్న. ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. ఇప్పుడు నేను పార్ట్ 2 చూశాను. పార్ట్ 1 కంటే చాలా గ్రాండియర్గా ఉంది. ఆ బ్యారన్ విలన్తో ఫైట్ కానీ, సెకండ్ హాఫ్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అండ్ ద స్క్రీన్ ప్లే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది. సెకండ్ హాఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఆసమ్. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. హోలీ వార్ అని చెప్పారు. ఫైట్ విత్ ఎంపరర్ అండ్ గ్రేట్ హౌసెస్తో వార్ చాలా బాగుంటుంది. విల్ బి వెయిటింగ్. అండ్ జెండయా హీరోయిన్ చాలా బాగా చేసింది. ఇంకా పార్ట్ 3లో ఇంకా తన రోల్ ఉంటుంది. హీరో ఒక లాస్ట్లో బ్యాక్ స్టాబింగ్ టు జెండయా. ఇట్స్ ఆసమ్ ట్విస్ట్. చాలా బాగుంది మూవీ. మస్ట్ వాచ్. డూన్ పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తాం. వ్యాలంటైన్ అంటే లవర్ డే అనుకుని, లవర్ డే గురించి ఉందా, రొమాన్స్ ఉందా, ఏదేదో ఉందా అంటున్నారు. వ్యాలంటైన్స్ డే, ఆపరేషన్ వ్యాలంటైన్ డే రొమాన్స్ లవర్ డే గురించి సంబంధించి కాదు. అప్పుడు మనకు పుల్వామా అటాక్ 10 మంది జవాన్లను చంపారు కదా, దాని గురించి అనమాట. ఒరిజినల్ స్టోరీ తీసేసుకున్నారు. లైట్గా కమర్షియల్ తీసి యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. సినిమా అయితే దేశ సేవ చేయాలనుకునే యువత ఆర్మీలో కానీ, నేవీలో కానీ, మన త్రివిధ దళాలు ఉన్నాయి కదా, దాంట్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది. మంచి మూవీ అనమాట. బీజిఎం బాగా అనిపించింది. పెళ్ళైన తర్వాత మనోడికి మంచి హిట్ సినిమా ఉంటుంది. హీరోయిన్ మనసు చిల్లరు వరల్డ్ సుందరి, మన భారతదేశంలో తరఫున వరల్డ్ 22లో ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే హీరోయిన్లకు ఇటువంటి సినిమాలో చాలా తక్కువ ఇస్తారు, కానీ ఆమె కూడా చాలా ఎక్కువ లెంత్ ఇచ్చారు. మంచిగా అనిపించేసింది. వరుణ్ తేజ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బీజిఎం బాగుంది. కొన్ని పాటలు కూడా బాగా అనిపించినాయి. వరుణ్ తేజ్ ఎండింగ్లో మనకు అభినందన్ ఒక అతను అమెరికాలో దాడుల తర్వాత హెయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత ఒక అతను అభినందన్ ఎదుర్కోబోతారు కదా, 24 hours రాకపోతే మొత్తం పాకిస్తాన్ని ఆగం చేస్తామని కొంచెం సన్నివేశం ఉంటుంది కదా. అలా పెట్టకుండా ఒక ప్రధాని ఫోన్ చేసినట్టు చూపించేస్తారు. విదిన్ 24 hours రాకపోతే మొత్తం అటాక్ చేసేస్తామని అదొక సీన్ చూపిస్తారు. కానీ ఆ పాత్రలో ఇంకెవరైనా పెడితే బాగుండు, హైలైట్ అవ్వు, సెకండ్ పార్ట్ తీసుకోవడానికి బాగుండు అనిపించింది. నవదీప్ క్యారెక్టర్ పెట్టారు కానీ ఎక్కువ లేదు. అనవసరంగా ఎందుకు పెట్టారు అనే ఫీలింగ్ కలిగింది. నవదీప్ క్యారెక్టర్ అయితే వేస్ట్గా పెట్టారు అనిపించింది. ఏదో పెట్టారు, వస్తున్నది, కనపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అది లేకుండా ఏం కాకపోయింది. సినిమా పరంగా చూసుకుంటే 3+ ఇవ్వచ్చు. యువతకైతే బాగా నచ్చుతుంది. దేశాన్ని ప్రేమించేవాడు, దేశం కోసం ప్రాణాలు అర్పించాలనుకున్నాను, దేశ సేవలో భాగం కావాలనుకున్న ఇటువంటి సినిమాలు చూడాలి. థియేటర్గా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ విజువల్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. 21 ఎండింగ్లో ఒక 20 meters అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు. ఆ కొండల్లో 20 meters లెవెల్లో పోతే వాళ్ళ రాడర్లకు మన ఫ్లైట్లు దొరకవంట. యుద్ధం చేసే విమానాలు ఉంటాయి కదా, అవి దొరకవంట. సో అదొకటి ప్రయోగంగా వాళ్ళు తీసేసుకొని దాన్ని సక్సెస్ అయ్యి పాకిస్తాన్ మీద దాడులు చేసేస్తారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మంచి మూవీ చూడడానికి కోరుకుంటే అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ డే. థ్యాంక్ యూ.